హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ద హిందూ అనాలిసిస్ అనేది చూస్తున్నాం కదా. సో ఈరోజు అదే పర్టికులర్ భాగంలోని మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లోని వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న ఆర్టికల్స్లోని ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్ నుండి నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. అది ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్స్ డు నాట్ రికగ్నైజ్ పార్టీస్ ఆర్ నేమ్స్ సుప్రీం కోర్టు. మేడం, ఇంతకీ ఈ ఆర్టికల్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? వై? బికాజ్ ఇప్పటి వరకు కూడా మనకి ఎలక్షన్ కమిషనే చెప్తూ వచ్చేదన్నమాట, ఈవీఎంస్ ఎవరు ట్యాప్ చేయలేరు. ఎందుకంటే అయితే మేడం ఈ టాపిక్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ నౌ ఎలక్షన్ సీజన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ ఎప్పుడైనా ఎలక్షన్స్ అనగానే మనకి గుర్తొచ్చే రెండు పదాలు ఏంటి అంటే, ఒకటి ఈవీఎంస్, ఇంకొకటి ఏంటి వీవీప్యాట్స్. అయితే ఈ ఈవీఎంస్ అనేవి మనం ఓట్ వేసేవి అండ్ ఈ వీవీప్యాట్స్ అనేవి చెక్ చేసుకునేవన్నమాట. సో ఈ రెండు కూడా మనకి చాలా వరకు కూడా ఇంపార్టెంట్. అయితే ఈవీఎంస్ ట్యాప్ అంటే అందరికీ కూడా డౌట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏబీసీ అనే పొలిటికల్ పార్టీకి ఓట్ వేసాను. కాకపోతే XYZ వాళ్ళు ట్యాప్ చేసి ఏమంటున్నారంటే, ఏబీసీ వాళ్ళకి ఓట్లు పడినవి కూడాను XYZ వాళ్ళకి వచ్చేలాగా చేసుకుంటారు. దాన్ని ట్యాంపరింగ్ ఆర్ హ్యాకింగ్ ఆర్ అలా పదాలు అనేవి వాడచ్చు అనమాట. అయితే ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. కాకపోతే రిపీటెడ్లీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, ఇవి ఈవెన్ దో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అయినా దీనికి ఏ బయట ఎక్స్టర్నల్ అంటే డివైస్ తోటి కనెక్షన్ అనేది ఉండదు. దీనికి ఓన్ డివైస్ అనేది ఉంటుంది. దాన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు, దాన్ని ఎవరు రిగ్ చేయలేరు, దాన్ని ఎవరు హ్యాక్ చేయలేరు అని రిపీటెడ్గా చెప్తుంది. బట్ అగైన్ చాలామంది ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తాలూకా, అంటే వాటి తాలూకా ఇంటిగ్రిటీ అనేది చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఆ పర్స్పెక్టివ్లోని మళ్ళా సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట, ఈ కంట్రోల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొలిటికల్ పార్టీస్ని కానీ వాటి నేమ్స్ని కానీ రికగ్నైజ్ చేయలేదు. అలాంటప్పుడు దాన్ని ఎవరైనా సరే ఎలా ట్యాంపర్ చేస్తారు? అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ట్యాంపర్ చేయలేరు కూడాను. ఓకేనా? బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి గ్రూప్ 1 కోసమని మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో రీసెంట్లీ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది వచ్చింది గ్రూప్ 1ది. ఎవరైతే క్లియర్ చేశారో గ్రూప్ 1 తాలూకా మెయిన్స్ ఎవరైతే స్ట్రిక్ట్గా అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో, క్వాలిటేటివ్ టెస్ట్ సిరీస్ కోసం ఎవరైతే చూస్తున్నారో, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇది వచ్చేసరికి బై ఎ టీమ్ విత్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ పేపర్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, 1-on-1 ఇంటరాక్షన్, మోడల్ ఆన్సర్స్ ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ డిస్కషన్ కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్స్ ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు కూడా దీని వ్యాలిడిటీ ఉంటుంది. నాట్ జస్ట్ 1 month ఆర్ 2 months ఆర్ 3 months. అండ్ 4th May నుండి స్టార్ట్ అవుతుంది. సో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ మైక్రో కంట్రోలర్స్ ఏవైతే ఈవీఎంస్లోని యూజ్ చేస్తున్నారో, ఓకే, బర్ యాగ్నోస్టిక్, ఈ పదం హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి టర్మినాలజీ మీరు యూజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాగ్నోస్టిక్ అంటే మేడం అర్థం ఏంటి అంటే, దే డూ నాట్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్. అంటే అర్థం ఏంటి, పొలిటికల్ పార్టీస్ కానీ అది ఏబీసీయా, XYZ లేకపోతే ఇంకేదోనా అని రికగ్నైజ్ చేసే కెపాసిటీ అనేది ఈవీఎంస్కి ఉండదు. దే ఓన్లీ రికగ్నైజ్ ద బటన్స్ ప్రెస్డ్ బై ఓటర్స్. సో ఇఫ్ దిస్ ఈజ్ లైక్ ఎన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏబీసీ, ఓకే, డిఈఎఫ్, XYZ ఎట్సెట్రా అలా ఉంటుంది. సో ఇక్కడ మీరు నేను అనేది వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేస్తున్నామా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నామా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నామా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నామా అని మాత్రమే ఈవీఎం రికగ్నైజ్ చేయగలదు. అంతే తప్ప దాని మీద ఏ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ నేను నొక్కానంటే ఇది డిఈఎఫ్కి సంబంధించింది అని అసలు తెలీదు ఈవీఎంకి. దట్ ఈస్ వాట్ గివెన్ బై సుప్రీం కోర్ట్. అందుకే ఈ స్టేట్మెంట్ హైలీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడానికి గల కారణం కూడా ఇదే. ఓకే,
అయితే మేడం మైక్రో కంట్రోలర్ ఈజ్ ఏ స్మాల్ అండ్ లో కాస్ట్ మైక్రో కంప్యూటర్ అనమాట, విచ్ ఈస్ డిజైన్ టు పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అయితే దేనికోసం మనం డిజైన్ చేస్తామో ఆ పని మాత్రమే చేయడం కోసం ఉన్న ఒక మైక్రో కంప్యూటర్నే మైక్రో కంట్రోలర్ అని చెప్పేసి అంటారు. ఈ ఈవీఎం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్ టు రికార్డ్ ఓట్స్ ఎలక్ట్రానికలీ. అంటే ఇంతకుముందు పేపర్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఉండింది, కాకపోతే అది హ్యూజ్ పేపర్ని తీసుకుంటుంది, అలానే ఎన్వైర్మెంటలీ కూడా అంటే ఎన్వైర్మెంటలీ కూడా సెన్సిటివ్, అండ్ అలానే పేపర్ బ్యాలెట్స్ వల్ల కూడాను ఏంటి అంటే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేయడానికి కూడా డేస్ పట్టేస్తుంది, కౌంటింగ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఏబీసీ పార్టీ ఇష్టం లేదు, నాకు XYZ పార్టీ అంటే ఇష్టం, ఏబీసీకి పడినా నేను XYZ అని చెప్పేస్తాను, ఎవరు చెక్ చేస్తారు? సో దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. అలాంటివన్నీ లేకుండా ఉండడం కోసమే ఇలాగా ఈవీఎంస్ అనేవి డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ వీటిల్ని ఎప్పుడు యూజ్ చేశారు? పరావూర్ అసెంబ్లీ ఎలక్షన్లోని కేరళలోని 1982. అండ్ ఇట్ హ్యాస్ 2 parts అనమాట, కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెటింగ్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అనేది మొత్తం మెషిన్ని కంట్రోల్ చేసేది, బ్యాలెటింగ్ యూనిట్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ అండ్ ప్రెస్సింగ్ ఓట్ అనేది చేసేదే బ్యాలెటింగ్ యూనిట్ అంటారు. కంట్రోల్ యూనిట్ స్టేస్ విత్ ది పోలింగ్ ఆఫీసర్ వైల్ ద బ్యాలెటింగ్ యూనిట్ ఈజ్ ఇన్ ద ఓటింగ్ బూత్. The voter has to simply press the blue button on the ballot unit against the candidate and a symbol of his choice and the vote is recorded. ఆటోమేటిక్గా నేను ఏబీసీ పైన ట్యాప్ చేస్తే ఏబీసీకి వెళ్తుంది, XYZ అయితే XYZకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? హైలీ యాక్యురేట్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆబ్వియస్లీ. కానీ నెగటివ్స్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. అంటే లైక్ ఇది ప్రాపర్గానే ఉందా లేదా అనేది తెలీదు, రిలయబిలిటీ ఎంతవరకు దీన్ని ట్రస్ట్ చేయొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కానీ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఏమన్నారు? బటన్స్ ఆన్ ద బ్యాలెట్ యూనిట్స్ వర్ ఇంటర్చేంజబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి తెలంగాణలోని అదే ఆర్డర్లో ఉండాలని లేదు. పార్టీస్ వుడ్ నాట్ గెట్ ద సేమ్ బటన్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, కానీ మహారాష్ట్రలో టీడీపీ ఉంటుందా? ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్. ఓకే, యాజ్ ద ప్రోగ్రామింగ్ ఆఫ్ ద యూనిట్స్ వాజ్ డన్ అట్ ద మ్యానుఫ్యాక్చరర్ స్టేజ్. ఇవి అంటే ఈ బటన్కి ఇది, ఈ బటన్ ఇది, ఈ బటన్ ఇది అని ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లోనే డిసైడ్ అవుతుంది. అండ్ ద మ్యానుఫ్యాక్చర్ వుడ్ నాట్ నో విచ్ పార్టీ వుడ్ గెట్ విచ్ బటన్. అదేమైనా ఇండియా మొత్తానికి స్టేట్లన్నింటిలోని 1, 2, 3 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా ఏంటి? సమ్ థౌజండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరర్కి ఎలా తెలుస్తుంది ఏ బ్యాలెట్ యూనిట్ ఎక్కడికి వెళ్తుంది, ఏది ఎలా వెళ్తుంది అనేది? నోబడీ నోస్. అలాంటప్పుడు దీన్ని ట్యాప్ చేసే స్కోప్ ఎట్లా ఉంటుంది? And the case dealt with petitions claiming that EVM system was opaque and prone to rigging. ఓకే, ఒపాక్ అంటే ఏంటి? అంటే కనబడదు, ఈ ప్రాసెస్ ఎలా ఉందో మాకు తెలియటం లేదు. ద కోర్ట్ emphatically stated that the EVM source code should not be disclosed as it would be prone to misuse and would compromise the integrity of the voting process. ఈ నెంబర్స్ అవి ఇవ్వడానికి గట్టలేదు, ఎందుకంటే ఓటింగ్ కానీ ఎలక్షన్ ప్రొసీజర్ మీద టోటల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో అది వయోలేట్ అయ్యే స్కోప్ అనేది ఉండింది అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు రిపీటెడ్లీ చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పేవారు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల దీని ఇంపార్టెన్స్ అనేది మనకి డబల్ అవుతుంది. ఓకేనా? So this is what I hope this is very much clear for you, and with this I will move to the next article. The reality of the Swachh Bharat Mission. So this is such a program, Swachh Bharat Mission అనేది అంటే ఏంటి? స్వచ్ఛ భారత్ సీరియస్లీ ఇట్ ఈస్ లైక్ అంటే ఇండియాలోని ఎంత అంటే లైక్ వీ నో దట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనమే వెళ్తున్నాం రోడ్ సైడ్ ఏదో చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నాం, అక్కడ డస్ట్బిన్ లేదనుకోండి సింపుల్గా వేసారి పారేస్తాం, అంతేకాని దాన్ని మనం స్టోర్ చేసి ఒక దగ్గర వెయ్యాలి అన్న మినిమం కామన్ సెన్స్ అనేది కూడా అంటే అందరినీ నేను అనను, ఇట్ ఈస్ లైక్ సమ్ పీపుల్ హూ డూ దట్. ఓకే, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందుకే ఇండియాని మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్గా చేయాలి అనే కాంటెక్స్ట్ తోటి మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ అనే 2014లో రాగానే
ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ స్వచ్ఛ భారత్ మిషన్. ఇండియాని టోటల్ అంతా కూడాను నీట్గా చేయాలనేదే కాంటెక్స్ట్. కానీ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ప్రజెంట్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, రియాలిటీ ఏంటి, ఓకే అనేది ఈ ఆర్టికల్ కాంటెక్స్ట్. ఇండియా తాలూకా పూర్ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది. వెరీ రీసెంట్లీ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో దాంట్లోని ఇండియా తాలూకా ర్యాంక్ అనేది వాజ్ ర్యాంక్డ్ ఎట్ ద బాటమ్ అమంగ్ 180 కంట్రీస్ ఇన్ ది 2022లోనమాట. సో ఇట్ ఇంపాక్ట్స్ క్లైమేట్ చేంజ్ కానీ, ఎన్వైర్మెంటల్ హెల్త్ కానీ, ఎకోసిస్టమ్ వైటాలిటీ. The Indian government disputed the methodology, claiming it did not objectively represent the Indian scenario. అయితే ఈవెన్ దో ఇండియా క్రిటిసైజ్ చేశారు, ఈ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని మెథడాలజీ కరెక్ట్ కాదు, టోటల్ ఇండియన్ సినారియోని వాళ్ళు ప్రాపర్గా తీసుకోవటం లేదు, సో ఆ ర్యాంకింగ్ కానీ ఆ మెథడాలజీ కానీ రాంగ్ అని చెప్పేసి. సో ఆ పర్స్పెక్టివ్లోని ఆథర్ ఏంటంటే అట్ ద సేమ్ టైం మనం క్లీన్లీనెస్ అలాంటివి కూడా మెయింటైన్ చేయడం అనేది ఈ మెయింటెనెన్స్ అంటే ఎన్వైర్మెంటల్ ఆర్ క్లైమేట్ చేంజ్కి గల కారణం కూడా అని. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 2014లో లాంచ్ చేశారు. ఎయిమ్ టు ఎలిమినేట్ ఓపెన్ డిఫికేషన్ అండ్ మేక్ ఆల్ సిటీస్ ఫ్రీ ఆఫ్ గార్బేజ్. ఓకే, ఓపెన్ డిఫికేషన్ అంటే ఏంటి, పల్లెటూరులోని వాష్రూమ్స్ అవి ఉండవు కాబట్టి బయటికి వెళ్ళి డిఫికేట్ అనేది చేస్తారు. అలాంటివి లేకుండా మొత్తం అన్ని ఊర్లో కొన్ని కూడా వాష్రూమ్స్ అవి కట్టించడం అండ్ మొత్తం సిటీస్ అంతా కూడా గార్బేజ్ ఫ్రీ అనేది చేయడం, ఎక్కడ చెత్త అనేది లేకుండా. However, the mission has been criticized for perpetuating caste discrimination in the sanitation sector. కానీ దీనివల్ల వస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కాస్ట్ డిస్క్రిమినేషన్ని క్రియేట్ ఇంకా ఫర్దర్గా చేసింది. మేడం, కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెత్త ఎత్తడం, నో బ్రాహ్మిన్ విల్ డూ, నో క్షత్రియ విల్ డూ, నో వైశ్య విల్ డూ, ఓన్లీ శూద్రాస్ ఆ టాస్క్ అనేది. దట్ ఈస్ వాట్ కాస్ట్ డిస్క్రిమినేషన్. విత్ హిస్టారికలీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కంటిన్యూయింగ్ టు క్యారీ అవుట్ శానిటేషన్ వర్క్. చెప్తున్నాను కదా, తరతరాల నుండి వస్తుంది ఏంటంటే ఇంట్లో చెత్త కానీ లేకపోతే ఏ గార్బేజ్ కానీ అదంతా కూడా బయటికి తీసుకెళ్తున్నారంటే ఇట్స్ ద వర్క్ ఆఫ్ శూద్ర, బై బర్త్ వాడు ఆ పని చేయాలన్నట్టు తీసేశారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాస్ట్ డిస్క్రిమినేషన్. ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. ఈ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ని ఇన్ఫ్యాక్ట్ ప్రైవేటైజ్ చేసిన తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ చాలా ఫెయిల్యూర్స్ని విట్నెస్ చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ హ్యాస్ ఫేస్డ్ సెవరల్ ఛాలెంజెస్, అంటే ఇంక్లూడింగ్ కాస్ట్ డిస్క్రిమినేషన్తో పాటు ఇంక్లూడింగ్ పూర్ ఇంప్లిమెంటేషన్, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ని కార్పొరేట్స్ చేతుల్లో పెట్టేశారు, లీడింగ్ టు ఇన్అడిక్వేట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ క్రైసిస్ ఇన్ వేరియస్ అర్బన్ ఏరియాస్. సో దానివల్ల అర్బన్ ఏరియాస్లోని హెల్త్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి. అటు పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ని కూడా ప్రైవేటైజ్ చేయడం వల్ల పీపుల్ కూడాను గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అటు వాళ్ళు మెడికేషన్ అనేది కూడా పొందలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ గార్బేజ్ అదంతా కూడా చేయాల్సింది వీళ్ళే కాబట్టి వీళ్ళు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల డబుల్ డ్యూయల్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనేది ఆథర్ తాలూకా పర్స్పెక్టివ్. అండ్ ద ఈపీఐ హైలైట్స్ ద నీడ్ ఫర్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఇండియాకి ఉండాలి అనేది ఈ ఆథర్ తాలూకా పర్స్పెక్టివ్, విత్ ఎ ఫోకస్ ఆన్ పాలసీస్ దట్ లింక్ హ్యూమన్ రైట్స్ టు ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. సో హ్యూమన్ రైట్ ఇష్యూ ఏంటి? శానిటేషన్. ఎన్వైర్మెంటల్ ఇష్యూ ఏంటి? స్వచ్ఛ భారత్ మిషన్. Climate change and its impact on basic human rights have been recognized by the Supreme Court. Very recently, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కానీ జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఇష్యూస్. దానివల్ల ఎవరైతే వలనరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు. మేడం, అదెలా మేడం? ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ అనేవి ఇంతకుముందు 30 degrees సెంటిగ్రేడ్ ఉండేది, కానీ ఇప్పుడు ఎలాగా 35 degrees సెంటిగ్రేడ్కి వెళ్ళి టెంపరేచర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల రిచ్ క్లాసెస్ తీసుకుందాం, పూర్ క్లాసెస్ తీసుకుందాం, టెంపరేచర్స్ 5 degrees సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అయిపోయింది. రిచ్ పీపుల్ ఏం చేస్తారు? వీళ్ళు ఏసీస్ అవి పెట్టుకుంటారు, ఫ్రిడ్జెస్ అవి యూజ్ చేసుకుంటారు, కూలర్స్ అవి యూజ్ చేస్తారు, ఎట్సెట్రా. వీళ్ళకి ఇంత స్కోప్ అనేది ఉంది. వీళ్ళు కనీసం బయటికి కూడా వెళ్ళరు,
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకుంటారు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. పూర్ పీపుల్ ఉన్నారు, వీళ్ళ చేతుల్లో ఏసీస్ పెట్టుకోవడానికి ఉండదు, కూలర్స్ పెట్టుకోవడానికి డబ్బులు అనేవి ఉండవు. వాళ్ళేమోంచి డైలీ లేబర్స్ కాబట్టి వీళ్ళేంటి డెఫినెట్లీ బయటికి వెళ్ళాలి. ఈ ఇంక్రీజింగ్ టెంపరేచర్స్ వల్ల వీళ్ళేంటి సన్ స్ట్రోక్స్ అవి వచ్చే ప్రమాదం అని ఉంది. ఎస్పెషల్లీ దాంట్లోని పూర్ ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా నెగటివ్లీ ఎఫెక్ట్ అయిపోతారు. అంటే ఏంటి ఇక్కడ టెంపరేచర్స్ అనేవి మనుషుల తాలూకా రైట్స్. ఇదేంటి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అనేది వీళ్ళకి కూడా ఉంది కదా, వీళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఉంది. సో ఇది వయోలేట్ అవుతుంది. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అనేది వయోలేట్ అవుతుంది. సో దట్ ఈజ్ వాట్ ఇక్కడ ఎన్వైర్మెంటల్ ఇష్యూ అనేది కేవలం ఎన్వైర్మెంట్ని మాత్రమే డ్యామేజ్ చేస్తుంది కాదు, హ్యూమన్ రైట్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో అందుకే సుప్రీంకోర్టు ఏమనింది, క్లైమేట్ చేంజ్ అనేది నాట్ జస్ట్ అన్ ఎన్వైర్మెంటల్ ఇష్యూ బట్ ఇట్ ఈస్ బేసిక్ హ్యూమన్ రైట్ ఇష్యూ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, ఎంఫసైజింగ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ అడ్రెసింగ్ ది సిస్టమిక్ ఛాలెంజెస్. అందుకే ఇవన్నీ అడ్రస్ చేయలేం కాబట్టి దీన్ని అడ్రస్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ పైన ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ దట్ ఈస్ వాట్ ఆథర్ ఈస్ ఫోకసింగ్ అపాన్. ఓకే, సో ఆ కాంటెక్స్లోనే స్వచ్ఛ భారత్ మిషన్ని కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ అనేది డైరెక్ట్లీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫౌండర్స్ డైరెక్టర్ సార్ అయినా మీ ఫేవరెట్ సురేష్ సార్ కవర్ చేస్తారు దీన్ని. సో మీకు ఎవరైతే ఇప్పుడు యూపీఎస్సీ అనేది మీరు డ్రీమ్ అనుకుంటున్నారో, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్ పాత్ ఏంటి, రైట్ గైడెన్స్ ఏంటి అనేది మీకు డైరెక్ట్గా సురేష్ సార్ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్తో మరీ గైడ్ చేస్తారు. అయితే ఇది వచ్చేసరికి టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. సో దీంట్లోని జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది, సీసాట్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా టీచింగ్ ఇంక్రెడిబుల్, మీకు అన్బిలీవబుల్కి 24/7 మీకు ఇష్యూస్ అడ్రస్ చేస్తాం. అండ్ అలానే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది టిల్ యూ క్రాక్ ఎగ్జామ్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అవైలబుల్ వైజాగ్ ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్. అండ్ మన క్లాసెస్ ఎలా ఉంటుంది, ఎలా టీచింగ్ ఉంటుంది, స్కెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యాక్సెస్ ఫర్ ఫ్రీ డెమో అనమాట. సో మీరు ఫ్రీ డెమో చూసిన తర్వాత మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో డూ రిమెంబర్ దట్ యూపీఎస్సీ ఎవరైతే టార్గెట్ అనుకుంటున్నారో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. డోంట్ అంటే దీన్ని వదులుకోవడానికి ట్రై చేయకండి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఎన్సీపీ అనేది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. సో మనకి స్కీమ్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో GS2లో హైలీ ఇంపార్టెంట్ దిస్ ఆర్టికల్. ఏమంటున్నారు అనేది ఆర్టికల్లో చూద్దాం. సో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్స్ అంటే అర్థం ఏంటి, ప్రెజెంట్ ఎన్వైర్న్మెంట్లో ఏదైతే పొల్యూషన్ ఎయిర్ ఉందో దాన్ని క్లీన్ చేయడానికి ఉన్న ప్లాన్సే క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్స్ అని అంటారు. అండర్ ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇన్కన్సిస్టెంట్ అంటే కంటిన్యూస్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు ప్రాపర్గా. అందుకే టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతుంది, పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. Although most cities submitted their plans, the usage of allocated funds has been less than optimal. ఈవెన్ దో సిటీస్ వాళ్ళు ఈ ప్లాన్స్ని పెట్టినా కానీ వీళ్ళు ఫండ్స్ని మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, ప్రాపర్గా కూడా యూటిలైజ్ చేయట్లేదు. ఆన్ యావరేజ్ ఓన్లీ 60% of the funds have been utilized
and some cities like Visakhapatnam and Bangalore have spent none at all. కొన్ని సిటీస్ అట్లీస్ట్ 60% యూజ్ చేశారు. 100% వీటి కోసం అమౌంట్ ఇస్తే కేవలం 60 రూపాయలనే ఖర్చు పెడుతున్నారు. కానీ సిటీస్ లైక్ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అలానే బెంగళూరు ఇన్ కర్ణాటక వాళ్ళు అసలు ఫండ్స్ని యూటిలైజే చేయటం లేదు. Delays in approvals from competent authorities and a lack of standard operating procedures or some reasons for the inconsistent implementation. దాంతోపాటు ఇంకా కొన్ని స్టేట్స్లోని డబ్బులు కూడా రిలీజ్ చేయటం లేదు అండ్ డబ్బులు కూడా డిలేగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ డబ్బులు ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా దీని మీద ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది కూడా అట్లీస్ట్ లేదు. దీని వలన యాక్చువల్లీ ఈ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. అయితే మేడం ఇంతకీ ఎన్సీఏపీ అని యూజ్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్సీఏపీ ఈ ప్రోగ్రామ్ దేని గురించి అసలు? సో ఇట్ ఈస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇయర్ January 2019. It is the first effort in the country to frame a national framework for air quality management. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ పాలసీ అనమాట. ఎయిర్ క్వాలిటీ అనేది టోటల్ నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి విత్ ఎ టైమ్ బౌండ్ రిడక్షన్ టార్గెట్. అంటే పలానా టైంకి ఇంత రెడ్యూస్ చేస్తామని ఒక టైమ్ బౌండ్ టార్గెట్స్ తీసుకున్న నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద ఫస్ట్ సచ్ ఎఫర్ట్ అనమాట. NCAP goal is to reduce average PM concentration by 40% by 2026 in at least 131 cities. ఇంత పర్సెంట్ రెడ్యూస్ చేయాలి PM 2.5 and PM 10. Initially aimed for a 20-40% reduction by 2024, the target was later extended to 2026. ఫస్ట్ 2024 కల్లా తీసుకున్నారు, కానీ కరోనా పాండమిక్ ద్వారా అండ్ ఫండ్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం వల్ల 2026కి దీన్ని డ్రాగ్ ఆన్ చేశారు. It covers 131 non-attainment cities which were identified by the CPCB board. యాక్చువల్లీ అంటే సిపిసిబి అనేది ఇండియాలోని టోటల్ ఒక సిటీస్ని ఏ సిటీస్కి అయితే అంటే ఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసింది, అలాంటి 131. సో వాళ్ళకి ప్లాన్స్ అండ్ టార్గెట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్, నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆర్ కర్ణాటక. The Ministry of Environment, Forest, Climate Change has allocated this much amount for NCAP, 10,422.73 crores. However, the usage of these funds has been inadequate. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. నాన్న నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు కనీసం ఈ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయండి అన్న వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. Only 60% of the funds have been used thus far, with some cities spending less than 30% of their design budgets. కొన్ని స్టేట్స్ అయితే ఈవెన్ less than 30%. Delays in approvals from competent authorities and the absence of clear implementation procedures are hindering the usage of these funds, as like already I have explained. And tools for understanding pollution origins. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొల్యూషన్ ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా వీటిని ప్రాపర్గా మనం మేనేజ్ చేయగలం అనమాట. సైంటిఫిక్ టూల్స్ లైక్ ఎమిషన్ ఇన్వెంటరీ, ఎయిర్ క్వాలిటీ మోడలింగ్, సోర్స్ అపార్షన్మెంట్ స్టడీస్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఒరిజిన్స్ ఆఫ్ ద పొల్యూషన్. అసలు ఈ ఇన్వెంటరీ మెథడ్స్ ద్వారా, ఈ పొల్యూషన్ మెథడ్స్ ద్వారా ఎక్కడి నుండి ఆరిజినేట్ అవుతుంది, ఎలా పొల్యూషన్ ఆరిజినేట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవడంలో ఈ మెథడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అందులోని ఎమిషన్ ఇన్వెంటరీ అండ్ అలానే సోర్స్ అపార్షన్మెంట్ స్టడీస్ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్సైట్స్ ఇన్ టు లోకల్ పొల్యూషన్ సోర్సెస్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. సో ఈ రెండు మెథడ్స్ వల్ల లోకల్ ఏరియాస్ నుండి ఎంత పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుంది, బట్ ఏ సెక్టార్స్ నుండి ఎంతెంతో కాంట్రిబ్యూట్ అవుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రికల్చర్ నుండి ఎంత, ఇండస్ట్రీస్ నుండి ఎంత, డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ నుండి ఎంత, ఎట్సెట్రా. allowing experts to forecast future emissions and shape targeted pollution control strategies. దీని ద్వారా ఫ్యూచర్లో ఇంకెంత ఎమిట్ అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం ప్రాపర్గా ఫూల్ ప్రూఫ్ స్ట్రాటజీస్ అనేవి ఎలా డిజైన్ చేసుకోగలము అనేది ఎక్స్పర్ట్స్కి అర్థమవుతుంది. However, they have their limitations such as assessing the impact of transboundary pollution sources and inability to distinguish between the origins of pollution. కానీ వీటిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ట్రాన్స్బౌండరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ఉంది అంటే నాట్ జస్ట్ ఢిల్లీ కారణం కాదు, పంజాబ్, హర్యానా నుండి ఇటు యూపీ నుండి వస్తున్న దానివల్ల కూడాను అవి కొన్నిసార్లు మిస్ చేసే స్కోప్ ఉంటుంది. దానివల్ల ఎగ్జాక్ట్ పొల్యూషన్ సోర్స్ అనేది మనకి తెలియకపోవచ్చు.
అది ఆథర్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అయితే ఎన్సిఏపి సక్సెస్కి కావాల్సిన స్టెప్స్ ఏంటి? బియాండ్ ద నీడ్ ఫర్ డేటా అండ్ మోడల్స్, స్విఫ్ట్ ఇంప్లిమెంటేషన్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎన్సిఏపి సక్సెస్. సో డేటా కలెక్ట్ చేయడము, ఈ సోర్సెస్ తెలుసుకోవడం అదంతా వేరే సంగతి. ముందు ఎన్సిఏపికి సెంటర్ ఎంత అమౌంట్ అయితే ఇస్తుందో దాన్ని స్టేట్ లెవెల్ వాళ్ళు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా దీని సక్సెస్ అనేది వస్తుంది. Implementation agencies need to reduce bureaucratic red tape by utilizing shared, standardized technical evaluation. ముందు బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ అనేది చేయాలి. ప్రాపర్ బడ్జెటింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ ఆర్ క్రూషియల్ రోల్స్ యాజ్ వెల్. బడ్జెట్ కూడా లేట్ అవ్వకుండా ప్రాపర్గా ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ద జర్నీ టువర్డ్స్ క్లీనర్ ఎయిర్ ఇన్ ఇండియా as charted by NCAP will be difficult but necessary. ఇది ఈవెన్ దో కష్టతరమైనా సరే ఇంప్లిమెంట్ చేయడం హైలీ ఇంపార్టెంట్ బికాజ్ ఎన్సిఏపి సక్సెస్ హింజెస్ ఆన్ ఏ మల్టీఫెసెటెడ్ అప్రోచ్ దట్ కంబైన్స్ రిగరస్ సైంటిఫిక్ స్టడీస్, స్ట్రాటజిక్ ఫండ్స్, స్విఫ్ట్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మిటిగేషన్ మెషర్స్. ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే సెంటర్ ప్రాపర్గా ఫండ్స్ ఇవ్వాలి. ఎందుకు పొల్యూషన్ జరుగుతుందో అనేది ప్రాపర్ సైంటిఫిక్ స్టడీస్ ఉండాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఫండ్స్ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మాత్రమే ఈ ఎన్సిఏపి తాలూకా సక్సెస్ అనేది ప్రాపర్గా వస్తుంది అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారు. యాజ్ ఎన్సిపిఎస్ఏ లైక్ ఆల్రెడీ చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ యూపీఎస్సీ ఇయర్స్లో అడగడం జరిగింది. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది హైలీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మెయిన్స్ మీరు ట్రై చేయండి. ఐ డూ నాట్ ఫోర్స్ యూ గైస్, బట్ ఐ సజెస్ట్ యూ టు రైట్ ఆన్సర్స్ అనమాట. అటు గ్రూప్ 1 వల్ల కూడా హెల్ప్ అవుతుంది ఇలా ఆన్సర్స్ అనేవి రాయడం. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ పూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NCAP and suggest some measures for the success of NCAP. This is for 10 marks and 150 words lo rayali. Okay, so just try to write the question. ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఉంచాను, కాజెస్ ఉన్నాయి అండ్ ఏ రీజన్స్ అనేవి ఉన్నాయి. మీకు పీడిఎఫ్ ఒక్కసారి చదివితే మీకే అర్థమవుతుంది ఆన్సర్ స్ట్రక్చరైజేషన్ ఎలా ఉండాలి అనేది. ఓకేనా? సో ఈవెన్ గ్రూప్ 1 స్టూడెంట్స్ ఆల్సో యూ కెన్ ట్రై. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి కూడా గ్రూప్ 2 మెయిన్స్ కోసం క్లాసెస్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లోని ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ఉంటుంది. జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5,000 విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్, TN law on eviction from వాకఫ్ ప్రాపర్టీ అన్కాన్స్టిట్యూషనల్. ఎవిక్షన్ అంటే ఏంటి? పలానా ఏరియా నుండి పంపించడాన్ని ఎవిక్టింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో తమిళనాడు ఒక లా పాస్ చేసింది. వాకఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవిక్షన్ చేసేందుకు. అయితే దాన్ని ఏమని చెప్పేసి అనింది మద్రాస్ హైకోర్టు, అది అన్కాన్స్టిట్యూషనల్, కరెక్ట్ కాదు. తమిళనాడు ఏదైతే లా పాస్ చేశారో అది కరెక్ట్ కాదు అని మద్రాస్ హైకోర్టు అనేది వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో వాకఫ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, వాకఫ్ బోర్డ్ అంటే ఏంటి, అదంతా కూడా చూద్దాం. సో మద్రాస్ హైకోర్టు డిక్లేర్డ్ 2010లో తమిళనాడు అమెండ్మెంట్ which brought Wakaf properties under Tamil Nadu Public Premises Eviction of Unauthorized Occupants Act of 1976. ఈ వాకఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తమిళనాడు గవర్నమెంట్ పొజిషన్కి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ ల్యాండ్లోని ఎవరైతే
అన్ఆథరైజ్డ్ ఆక్యుపెంట్స్ ఉంటే వాళ్ళని అక్కడ నుండి పంపించేసే రైట్ అనేది తమిళనాడు గవర్నమెంట్కి ఉంటుంది అనేది 2010 తాలూకా యాక్ట్ని అమెండ్ చేసి రీసెంట్గా పాస్ చేయడం అనేది జరిగింది. అండ్ దాన్ని మెడ్రాస్ హైకోర్టు ఏమనింది, యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఓకే, this amendment empowers the Tamil Nadu Waqf Board CEO to order eviction of encroachers as estate officer. ఓకే, సో ఎంక్రోచెస్ని ఎస్టేట్ ఆఫీసర్ల కింద చెప్పి వాళ్ళని ఎవిక్షన్ చేసే రైట్ అనేది వాకఫ్ బోర్డ్కి ఉంటుందన్నమాట, సీఈఓకి. అయితే the judges held that encroaches of Waqf properties could be evicted only by Waqf tribunals. మద్రాస్ హైకోర్టు ఏమనింది, వీళ్ళని అక్కడ నుండి అంటే ఎవరైతే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ దాంట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళని పంపించేసే రైట్ ఎవరికి ఉంది, కేవలం వాకఫ్ ట్రైబ్యునల్స్కి మాత్రమే. కన్స్టిట్యూటెడ్ పర్స్యూయెంట్ టు ఎన్ అమెండ్మెంట్ మేడ్ టు ద సెంట్రల్ లెజిస్లేషన్ ఇన్ 2013. అయితే ఇలాంటి ఒక ప్రావిజన్ అనేది సెంట్రల్ లెజిస్లేషన్లో మెన్షన్ చేసింది, యాజ్ ఇన్ మెన్షన్ ఇన్ 2013. They agreed with the lawyers led by Senior Court V. Raghavachari and S.R. Raghunandan that the 2010 amendment was brought in without obtaining presidential assent, making it repugnant to the Waqf Act of 1995. సో తమిళనాడు వాళ్ళు ఏదైతే 2010లో పాస్ చేశారో ఆ లా అనేది సెంటర్కి వక్తాసుగా ఆర్ సెంటర్కి తగినట్టుగా లేదనమాట. సో ఇది ఆల్రెడీ సెంటర్ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఏదైతే పాస్ చేశారో అది సెంటర్ లాని అపోజ్ చేస్తుంది. వాకఫ్ యాక్ట్ అంటే ఏంటి, విచ్ రిపీల్డ్ అండ్ రిప్లేస్ ద వాకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1984 కేమ్ ఇన్ టు ఫోర్స్ 1996. ఇది ఏం చేస్తుంది ఇంతకీ, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ లెగసీస్ ఎస్పెషల్లీ ఫర్ చారిటబుల్ పర్పజెస్ అండ్ ఫర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ ఆర్ ఇన్సిడెంటల్ దేర్ టు. అంటే వాకఫ్ తాలూకా ప్రాపర్టీస్ అనమాట. The bench refused to accept the state government's contention that the state law and the central law could coexist. తమిళనాడు ఏమంటుంది, అటు సెంటర్ లా ఉండొచ్చు ఇటు స్టేట్ లా ఉండొచ్చు అని. కానీ మెడ్రాస్ హైకోర్టు దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. దే స్టేటెడ్ దట్ ద పార్లమెంటరీ లా ఇంటెన్స్ టు సెక్యూర్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ బ్యాకప్ ప్రాపర్టీస్ విచ్ రిక్వైర్స్ యూనిఫార్మిటీ ఆఫ్ లా అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో స్టేట్కి పవర్ ఉండదు, ఎందుకంటే ఈ బ్యాకప్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా వైడ్ ఉన్నాయి. సో అవన్నిటిని కూడాను ఒకేలాగా మెయింటైన్ చేయాలి, ఒకేలాగా రూల్ చేయాలి అంటే యూనిటీ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో స్టేట్స్కి పవర్స్ అనేవి ఉండవు. దేర్ఫోర్ ద స్టేట్ ఎనాక్ట్మెంట్ రిపగ్నెంట్ టు ద వాకఫ్ యాక్ట్ ఆఫ్ 1995. సో అందుకే ప్రజెంట్ తమిళనాడు వాళ్ళు ఏదైతే యాక్ట్ పాస్ చేశారో అమెండ్మెంట్ యాక్ట్ అది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ సెంటర్ యాక్ట్ కూడా రిపగ్నెంట్గా ఉంది, అంటే వయోలేట్ చేస్తుంది అండ్ అపోజిట్గా ఉంది అని అర్థం. The decision of the Madras High Court has significant implication for Waqf properties. In fact, దీనివల్ల Waqf propertiesకి చాలా significant impact అనేది ఉంది in తమిళనాడు. Encroachers cannot be evicted by the Waqf board CEO but must be dealt with Waqf tribunals. సో ఇప్పుడు Waqf board CEOలు పంపించే వాళ్ళు లేరు, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని కేవలం ఆ ట్రైబ్యునల్స్ వాళ్ళు మాత్రమే పంపించగలరు. The state government will need to obtain presidential assent for any future amendments related to Waqf properties to avoid repugnancy with the central legislation. సో ఇంత మీదటైనా సరే తమిళనాడు ఏదైనా అమెండ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేది ఉండాలి, ఆ తర్వాతే వీళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మెడ్రాస్ హైకోర్టు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియాస్ ఫస్ట్ కిన్నర్ సర్పంచ్ ఇన్ లోక్ సభ ఫ్రే ఫ్రమ్ దామో. సో ఇండియాలోని ఫస్ట్ కిన్నెర అంటే ఏమంటారు ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు అనమాట, వాళ్ళు ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ సర్పంచ్ కింద ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లోక్సభ నుండి కాన్స్టిట్యుయెన్సీ నుండి పోటీ చేయాలనుకుంటున్నారు ఇండిపెండెంట్ లాగా. ఇది ఎక్కడ మనం చూస్తున్నాము, దుర్గాబాయి మజ్వర్ ఇన్ మౌసి ఇన్ కన్వారా విలేజ్ ఇన్ మధ్యప్రదేశ్ తాలూకా కత్ని డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో అనమాట. So Durgabai Majwar, a resident of Durga Mouse in Kanwara village in Madhya Pradesh, is known as India taluka first Kinnera Sarpanch. అంటే ఎల్జిబిటీ కమ్యూనిటీలోని సర్పంచ్ అయిన ఫస్ట్ క్యాండిడేట్ అనమాట ఇండియాలోని. షీ ఈస్ కరెంట్లీ కంటెస్టింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇన్ ది దామో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ప్రజెంట్ ఎంపీ కింద ఇండిపెండెంట్గా నామినేషన్ అనేది చేయాలనుకుంటున్నారు ఈవిడ. మజ్వర్ వాజ్ ఫస్ట్ ఎలక్టెడ్ యాజ్ సర్పంచ్ ఇన్ 2014లోని. యాజ్ షీ ఈజ్ ఆల్సో ద
Imaha Mandaleshwar of Kinnar Akhara. She addresses up as the goddess Durga for rituals at Ma Sharda temple. In fact, ఆవిడ goddess మా లాగా దుర్గా లాగా డ్రెస్అప్ అనేది చేస్తారు అండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గురు బై మెనీ ఇన్ హర్ కమ్యూనిటీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కమ్యూనిటీలో చాలా వరకు కూడా షీ ఈజ్ లైక్ ఏ గురు. And Mazwar is not the first transgender individual to achieve electoral success in Madhya Pradesh. మధ్యప్రదేశ్లోని కేవలం ఈవిడ మాత్రమే ఫస్ట్ ట్రాన్స్జెండర్ కాదు. Shabnam Mausi became the first Kinnar MLA in 2000 and Kamla John alias Kamla Mausi won the mayoral election in Katisi in 1999. However, Kamla John had to step down from her post due to a court ruling that she was not eligible to be a mayor as she was registered as male in the electoral rolls at that time. కానీ వాళ్ళు ఎందుకు ఫస్ట్ అవ్వలేదు? బికాజ్ వాళ్ళ తాలూకా ఎలక్షన్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది కాబట్టి మేయరల్ ఎలక్షన్స్ నుండి దిగిపోవాలని కోర్టు అనేది ఆదేశించడం జరిగింది. అందుకే ప్రజెంట్ ఫస్ట్ కిన్నర్ సర్పంచ్ ఎవరు? ఈ మజ్వర్. డెస్పైట్ హర్ అచీవ్మెంట్స్, మజ్వర్ ఫేస్డ్ సొసైటల్ ఛాలెంజెస్ అండ్ స్టిగ్మా గ్రోయింగ్ అప్. ఆబ్వియస్లీ ఎల్జిబిటీ కమ్యూనిటీ అంటేనే సొసైటీలో ఒక స్టిగ్మా అనేది ఉంటుంది. అర్రే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు పక్కన కూర్చోకూడదు, వీళ్ళు పక్క నుండి వెళ్ళిపోవాలి, వీళ్ళతో మాట్లాడకూడదు అనేది. She never received formal education and was often called derogatory names. ఇన్ఫ్యాక్ట్ తను ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ తప్పుగా తనని మాట్లాడడం అనేది కూడా జరిగింది. హర్ పేరెంట్స్ లవ్డ్ హర్ బట్ దే టూ వర్ బౌండ్ బై సొసైటల్ కన్స్టెంట్స్. Mazwar believes that her community is not the curse that society thinks they are and that other members of the Kinnar community are campaigning for her in the Lok Sabha elections. సో ఇవిడేంటి అంటే ప్రజెంట్ ఎంపీ అయిన తర్వాత తన కాన్స్టిట్యుయెన్సీకి డెఫినెట్లీ ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి షీ ఈజ్ లిటరలీ అంటే ఒక ప్లెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. సో పోల్ అఫిదవట్ ఏమంటుందంటే షీ ఈస్ కంటెస్టింగ్ ఆన్ ఎ టికెట్ ఫ్రమ్ ఇండియన్ పీపుల్స్ అధికార్ పార్టీ బట్ షీ క్లెయిమ్స్ టు బి అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. బట్ మనకు అది అనవసరం. ఆవిడ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నారా లేకపోతే ఏ పర్టికులర్ టికెట్ నుండి ఆ బీజేపీ ఆప్ అనేది మనకు అనవసరం. She has also extended her support to Himangi Sakhi, another Kinnar community member contesting the Lok Sabha election from Varanasi against Prime Minister Narendra Modi garu. Literally కాశీ నుండి యూపీ నుండి మోడీ గారికి అగేన్స్ట్గా ఇంకొక కిన్నర్ పోటీ చేయడం అనేది జరుగుతుంది. మజ్వర్ అండ్ హర్ సపోర్టర్స్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ షీ కెన్ గివ్ ఎ టఫ్ ఫైట్ టు ద మేజర్ పార్టీ క్యాండిడేట్. సో షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. డెఫినెట్లీ తను గట్టి కాంపిటీషన్ అనేది ఆపోజిట్ క్యాండిడేట్కి ప్రొవైడ్ చేస్తుంది అని. And that is what that article. And moving to the next article, no forests or animals will be left if human wildlife conflicts continue. Supreme Court. సో సుప్రీంకోర్ట్ తన బాధని వ్యక్తం చేస్తుందన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ అంతా కూడా ఏం జరుగుతుంది, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. స్టేటింగ్ దట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఈజ్ అట్ రిస్క్ ఇఫ్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ పర్సిస్ట్. ఇప్పటికీ కూడా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అని ఉన్నట్లయితే వెరీ సూన్ వైల్డ్ లైఫ్ని కానీ అండ్ అలానే మన ఫారెస్ట్ని కానీ మనం పోగొట్టుకునే స్కోప్ ఉంటుంది. జస్టిస్ బిఆర్ గవై అబ్జర్వ్ దట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ విల్ నాట్ సర్వైవ్ ఇఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ నాట్ రిజాల్వ్డ్. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ సచ్ ఎ సిచ్యుయేషన్ వేర్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ అగ్రికల్చర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, రీసోర్స్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఇవన్నీ కూడాను వైల్డ్ యానిమల్స్ తాలూకా మూమెంట్కి స్ట్రక్ అయినా అపోజ్గా ఉన్న దట్ ఈస్ కాల్డ్ అస్ హ్యూమన్ యానిమల్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, లీడింగ్ టు నెగిటివ్ అవుట్కమ్స్ ఫర్ బోత్ హ్యూమన్స్ అండ్ వైల్డ్ లైఫ్. ఆబ్వియస్లీ ఇద్దరికి కూడా ప్రమాదమే. థ్రెట్స్ టు ద హ్యూమన్ సేఫ్టీ, ఎకలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది, కన్జర్వేషన్ ఛాలెంజెస్ పెరిగిపోతాయి, సైకలాజికల్ ఇంపాక్ట్స్, ఫియర్, యాంగ్జైటీ అండ్ ట్రామా, ఎకనామిక్ లాసెస్ ఎస్పెషల్లీ ఫార్మర్స్ అండ్ లైఫ్ స్టాక్ హర్డర్స్. అదే కాకుండా ఇంకా వాళ్ళ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. The Supreme Court was hearing a case concerning the democratization of the boundaries of Assam's Pobithora Wildlife Sanctuary. ప్రజెంట్ ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ పొబితొరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ రిలేటెడ్ అనమాట. ఇది అస్సాంలో లొకేట్ అయ్యి ఉంది. హ్యాడ్ ఆల్రెడీ కండక్టెడ్ ఏ సర్వే అండ్ ప్రిపేర్డ్ ఎ మ్యాప్ ఫర్ ద డిమార్కేషన్. సో ఆల్రెడీ అస్సాం స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా డిమార్కేషన్ చేయాలి అంటే యానిమల్స్ ఎంతవరకు ఉంటారు, హ్యూమన్స్ ఎంతవరకు ఉంటారు అనేది. బట్ ద కోర్ట్ ఆర్డర్డ్ ద ఇంక్లూషన్ ఆఫ్ ద చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అండ్ ద ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ద పొబితొరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద స్పెషల్ కమిటీ టు రిప్రజెంట్ ద కన్సర్న్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్. కానీ దాంట్లోని వార్డెన్ని కానీ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ని కానీ, ఫీల్డ్ డైరెక్టర్ని కానీ ఇంక్లూడ్ చేయలేదు.
గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు వీళ్ళని కూడా యాడ్ చేసిన తర్వాత అప్పుడు తిన్నగా ఈ డిమార్కేషన్ అనేది చేయండి. The Assam government had constituted a special committee chaired by Chief Secretary Forest to survey and suggest alterations in the boundaries of the wildlife sanctuary to protect the rights of the human inhabitants. సో ప్రజెంట్ ఏంటి అంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు, వాళ్ళు ఆల్రెడీ చెక్ చేస్తున్నారు. The court cleared the state's proposals regarding the sanctuary, but they would be subject to scrutiny by the National Board of Wildlife and the top court. సో స్టేట్ ఒప్పుకుంది, బట్ ఇంకా సెంటర్ లెవెల్లో ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్టర్ కానీ, బోల్డ్ లైఫ్ కానీ, టాప్ కోర్ట్ అనేది స్టిల్ ఆ ఇష్యూని చెక్ చేయాలి. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. నెక్స్ట్ ఆర్టికల్, లాస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కింద సురేష్ సార్ తీసుకుంటున్నారు, డైరెక్ట్ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి. దిస్ ఈజ్ వ్యాలిడిటీ అప్ టు టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనమాట. దీంట్లో జిఎస్ ఫౌండేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ చైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రీ డెమో కోసం యూ కెన్ యాక్సెస్ ఫర్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ వచ్చేసరికి వైజాగ్లో ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్ కూడా ఉండింది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ ఆర్ లాస్ట్ ఆర్టికల్. RBI tells ARCs to maintain 300 crore in net owned fund by 2026. సో ఈ ARCs అంటే ఏంటి అదంతా కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఉన్నాను, నేనేంటి మీరు వచ్చి అడిగారు కదా అని ఒక 100 crores అనేది అప్పిచ్చాను, కానీ ఇది మనం నాకు తిరిగి బ్యాక్ చేయటం లేదు. అలా 90 days కంటే దాటిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు, ఎన్పిఎస్ అంటారు. ఎన్పిఎస్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అయితే ఇప్పుడు ఎన్పిఎస్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడం వల్ల నెక్స్ట్ ఎవరికైనా అమౌంట్ అప్ ఇవ్వాలి అంటే ఇవ్వలేరు బ్యాంక్. సో అందుకే బ్యాంక్స్ వాళ్ళకి ఏంటి అంటే సర్ఫైజీ యాక్ట్ ఆఫ్ 2002 అనేది పాస్ చేశారు. దీని తర్వాత ఏంటి అంటే ఏఆర్టీ ట్రైబ్యునల్స్ అంటే ఏంటి, ఓకే, ఏఆర్టీ ట్రైబ్యునల్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ట్రైబ్యునల్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది, సో దట్ ఈ కేసెస్ అనేవి సాల్వ్ చేయడానికి అనమాట. అయితే ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ బైస్ ఎన్పిఎస్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ యూనిట్స్ సో దట్ దే కెన్ క్లీన్ అప్ దేర్ బ్యాలెన్స్ షీట్స్. సో అప్పుడు బ్యాంక్స్ వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు కొనేసారనుకోండి సెపరేట్గా, సో బ్యాంక్స్ వాళ్ళకి డబ్బులు అనేవి కూడా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ అనేవి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయగలరు. NPA is a loan or advance for which the principal or interest payment remained overdue for a period of 90 days. either principal కానీ ఇంట్రెస్ట్ కానీ 90 days వరకు, లాస్ట్ 90 days నుండి ఇవ్వకపోతే అప్పుడు ఏంటంటే దాన్ని ఎన్పిఏ కింద డిసైడ్ చేస్తారు. ద హెల్ప్స్ బ్యాంక్స్ టు కన్సిడర్ ఆన్ నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. సో దీనివల్ల వాళ్ళు రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేవి చేయగలరు రాదర్ దెన్ గోయింగ్ ఆఫ్టర్ ద డిఫాల్టర్స్ బై వేస్టింగ్ దట్ టైమ్ అండ్ ఎఫెక్ట్. దాని బదులు ఎవడైతే ఇవ్వలేదు వాళ్ళని ఎత్తుక్కొని ట్రాప్ చేసుకొని అవన్నీ చేసే బదులు కెన్ సెల్ ద బ్యాడ్ అసెట్స్ టు ద ఏఆర్సీ ఎట్ ఎ మ్యూచువల్లీ అగ్రీడ్ వాల్యూ. దీనికి లీగల్ పొజిషన్ ఎక్కడి నుండి వచ్చింది, 2002 నుండి అనమాట, ఫర్ ద సెట్టింగ్ ఆఫ్ ARCs ఇన్ ఇండియా. And an ARC can only undertake securitization and assist reconstruction activities and functions provided under section 10 of the act. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఈ సర్ఫేస్ యాక్ట్లో 10 ప్రకారంగా 10 సెక్షన్ని యూజ్ చేస్తుంది. However, ARCs with a minimum NOF of 1000 crore are eligible to function as resolution application under the insolvency and bankruptcy code. ARCs that fail to maintain the minimum NF అంటే నెట్ ఆపరేషన్ ఫండ్ అనమాట, యాజ్ పర్ ది ఆర్బీఐస్ డైరెక్షన్ షల్ బి సబ్జెక్ట్ టు సూపర్వైజరీ యాక్షన్. ఓకే, సో తగిన యాక్షన్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్రొహిబిషన్ ఆన్ అండర్టేకింగ్ ఇంక్రిమెంటల్ బిజినెస్ అంటిల్ దే రీచ్ ద రిక్వైర్డ్ మినిమమ్ ఆఫ్ NIFE అప్లైడ్ అట్ దట్ టైమ్. సో దట్ ఈస్ వాట్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. టు క్వశ్చన్ ఆఫ్ ద డే, యాజ్ లైక్ ఎవ్రీడే వీఆర్ డిస్కసింగ్ అండ్ ఎవ్రీడే మీరు రైట్ ఆన్సర్స్ అనేవి పెడుతున్నారు. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చూసుకోవడానికి ట్రై చేయండి. కన్సిడర్ ది
following statements. NCAP program being implemented from 2001 to 2. Okay. NCAP present is being implemented in 131 cities around all over India. Which of the following are true? Option A, 1 only. Option B, 2 only. Option C, both. Option D, none. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే రెగ్యులర్గా ద హిందూ అనాలిసిస్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు వొకాబులరీ డెవలప్ అవుతుంది. ఆర్టికల్ ఎలా చదువుకోవాలి, ఎలా నేను కన్సైజ్ చేయాలి అనే విషయం మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ హియర్ ఫర్ టుడే అండ్ టుమారో వి షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. All the very best for your preparation. Take care.